Namaste, welcome to Wire News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో దళిత యువకుడు అన్నెం సాయి హత్య కేసుపై సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అన్నెం సాయి హత్య ప్రణాళికబద్ధంగా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఘటనపై లోతైన నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలికి తీయాలని కోరారు. రావులపాలెం చేరుకున్న మందకృష్ణ మాదిగ అన్నెం సాయి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనకు సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్నెం సాయి కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు ఎంఆర్పీఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేసును అన్ని కోణాల్లో విచారించి వాస్తవాలను బయటకు తీసుకురావాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. చంపాలనే ఉద్దేశంతో తీసుకెళ్లిన విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. స్నేహితుడిగా నమ్మించి తీసుకెళ్లినప్పటికీ, స్నేహితుడని చెప్పి నమ్మిపోయినప్పటికీ అక్కడ అనుకోకుండా ఘర్షణ జరుగుతాయి ఇద్దరి మధ్యలో. వాళ్ళిద్దరు కూర్చున్న చోట ఆ రాత్రి అనుకోకుండా ఇద్దరి మధ్యలో ఏదన్నా మాట పెరిగి ఘర్షణ జరిగితే ఆ ఘర్షణలో ఒకవేళ కొట్టి చంపిందనుకుంటే అక్కడ మిరియాలు కారం కలిపిన పొడి ఉన్నది, అక్కడ కారం పొడి ఉన్నది. అంటే చంపాలనే ఉద్దేశం ముందు ఉండడం వల్లనే ప్లాన్ ప్రకారంగా ఆ కారం పొడి వచ్చేసింది. అకస్మాత్తుగా అక్కడ ఇద్దరి మధ్యలో వాదాలు పెరిగి గొడవ జరిగి అతను పై చేయి చంపింది కాదని, తీసుకెళ్లేటప్పుడే ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్ళిండు అనడానికి సాక్ష్యమే అక్కడ కారం పొడి ఉండడం, అది సాక్ష్యాలు కనిపించడం. దీన్ని బట్టి ఒక్కడు కుట్ర చేశాడా, ఒక్కడే చంపాడా, ఇంకా తీసుకెళ్ళడానికి నన్ను ముందు పెట్టారా, లేదా ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయం మాత్రం లోతైన సమగ్రమైన విచారణ చేస్తే తప్ప అది బయటకు రాదు. కాబట్టి సమగ్రమైన విచారణ జరపాలంటే ఖచ్చితంగా ఒక ఐపీఎస్ అధికారితోటే ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి లోతైన విచారణ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సోదరులు సిఐ గారు కూడా ఖచ్చితంగా కొన్ని అనుమానాలు ఉత్పన్నమవుతున్న సమయంలో ఖచ్చితంగా అతన్ని రిమాండ్ చేశాం కనుక మేము ఒక 5 రోజులు ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా పోలీస్ కస్టడీలో విచారణ చేస్తే ఖచ్చితంగా వాస్తవాలు ఏందో మరింత బయటపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి సిఐ గారు కూడా చెప్తున్నందున ఖచ్చితంగా వెంటనే పోలీస్ కస్టడీలోకి వెంటనే తీసుకునే విధంగా తమ ప్రయత్నాలన్నీ వెంటనే చేయాలని, అదే సమయంలో ఫిర్యాదు చేసిన సమయంలో ఫిర్యాదు వినిపించకపోవడానికి కారణం ఏందో, ఫిర్యాదు వినిపించాల్సిన బాధ్యత ఎవరైతే రాశారో, ఎవరైతే సంతకం పెట్టించుకుంటున్నారో ఆ సమయంలో ఎందుకు ఫిర్యాదు వినిపించలేదో ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా శాఖపరమైన విచారణ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఏదేమైనా కుటుంబ సభ్యుల అభిప్రాయంతో మేము వాళ్ళ ఆవేదనలో మేము ఆవేదన పంచుకోవడానికే మేము వచ్చాం. ఖచ్చితంగా ఒకరు కాదు, ఇంకో 3-4 ఉండడానికి అవకాశం ఉన్నదని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే మేము చెప్పేది 100% కరెక్టా కాదనే విషయం తేల్చాల్సింది ఖచ్చితంగా సమగ్రమైన విచారణలోనే తేలాలి. కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక ప్రత్యేకమైన ఐపీఎస్ అధికారితోటే ఇది విచారణ జరిపించి ఒక్కరే దోష లేదా ఆయన వెనక ఎంతమంది ఉన్నారు, తీసుకెళ్లడానికి కారకులు ఎవరు, జరిగినప్పుడు ఇంకెంతమంది ఉన్నారనే విషయాన్ని లోతైన విచారణతో బయటికి తీసుకురావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. అదే సమయంలో ఖచ్చితంగా కుటుంబ సభ్యుల ఆవేదన, ఎస్సీ కమిషన్ చైర్మన్ మా సోదరులు జవహర్ గారు వచ్చిపోయారు. చట్టపరంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరంగా కుటుంబానికి ఏం రావాలనో అవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వం శాఖ కూడా చర్యలు తీసుకుంటుంది చెప్పారు. వాళ్ళ ఆవేదన, మా తమ్ముడు చంపబడ్డం తర్వాత ప్రభుత్వం నుంచి, కమిషన్ నుంచి ఏదైతే మాకు ఉద్యోగం లేదా ఆర్థికంగా వనరులు, అదే సమయంలో భూమి ఏదైతే ఉన్నదో అవి చట్టపరంగా వస్తాయేమో కానీ మేము దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వట్లేదని,
మా తమ్ముడిని చంపిన దాంట్లో ఒక్కడు కాదు, మేము ముగ్గురు నలుగురము అంటున్నాం. వాళ్ళ పేర్లు కూడా మేము ఇప్పుడు చెప్తున్నాం కనుక వాళ్ళను ఖచ్చితంగా వదలకుండా చూడాలని మాత్రమే, మా తమ్ముడి ఆత్మశాంతి కలగాలన్నా, నిజంగా మా తమ్ముడి చావుకు నిజమైన వ్యక్తులు శిక్ష పడాలన్నా వాస్తవాలు ఏందో బయటికి రావాలని చెప్పి మాత్రం వాళ్ళు కోరుతున్నారు కనుక ఖచ్చితంగా ఆ పరంగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఇది మేము స్పష్టంగా మేము గ్రహించింది. అదే సమయంలో ఒక్కరి వల్ల మా తమ్ముడు చంపబడలేడు, ఒక్కడు వచ్చి మా తమ్ముడిని చంపలేడు అని చెప్పి వీళ్ళ స్పష్టమైన అభిప్రాయం. ఇంకొక ముగ్గురు నలుగురు ఉండవచ్చు అనేది వాళ్ళ అభిప్రాయం. ఏంటిది? అవి నిజమా అనుమానాలని తేల్చాల్సింది ఎవరు? డిపార్ట్మెంట్. కాబట్టి నిజమవుతే, ఒక్కరిదే నిజమవుతే అది బయట సమగ్రం ఇచ్చానో బయటకు తీసుకురావాలి. లేదా ఇంకో ముగ్గురు నలుగురు నిజంగానే ఉన్నారు అని అనుకుంటే అది కూడా బయటకు తీసుకురావాలి. అది తీసుకొచ్చే బాధ్యత డిపార్ట్మెంట్. అది సమగ్రమైన విచారణ జరిపి వాస్తవాలు ఏందో బయటకు తీసుకురామంటున్నాం. ఇవి కొన్ని నిజాలు కావచ్చు, లేదా కొన్ని అనుమానాలు కావచ్చు. నిజాలైనా చట్టపరమైన శిక్షలు పడాల్సిందే, అనుమానాలైనా నివృత్తి కావాల్సిందే. కాబట్టి ఈ విషయంలో మాకు ఉండబడే అనుమానాలు, కుటుంబ సభ్యులకు ఉండబడే అనుమానాలే అనుకున్నప్పటికీ ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ది. అది నివృత్తి చేసేంతవరకు ఖచ్చితంగా మా జిల్లా కమిటీ ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలన్నీ కుటుంబానికి అండగా నిలబడతాయి. ఇక కమిషన్ నుంచి రావాల్సినవి ఆటోమేటిక్గా వస్తాయి. రప్పించడానికి మేము కూడా వేగవంతం చేస్తాం.